హాయ్ అందరికీ వెల్కమ్ టు కుష్రిత వ్లాగ్స్. మేమైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి అయితే వెళ్తున్నాం. ఏంటి స్పెషల్ అనుకుంటుర్రా? మా చిన్న పాపకి పుట్టెంటికలు అయితే తీయించడానికి వెళ్తున్నాం. అట్లానే నేను పెళ్లి కాకముందు పోయినప్పుడు నేను ఒక మొక్కిన, అది నెరవేరితే మెట్ల పైన బొట్లు పెడుతూ నీ కొండకొస్తా స్వామి అని అయితే మొక్కుకున్నా. నా మొక్కు నెరవేరింది. అనుకున్నట్లు మెట్ల పైన బొట్లు పెడుతూ స్వామివారి కొండకైతే ఎక్కినాము. కానీ మంచిగా అయిపోయింది, తొందరగా అయిపోయింది దర్శనం తొందరగా అయిపోయింది. కానీ మెట్లకి బొట్లు పెడుతూ ఎక్కాలి కదా, కొంచెం లేట్ అయింది. పొద్దున్న 8 గంటలకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయింది. అంటే ఎక్కేటప్పుడు మంచి రెడీ అయ్యి నీట్గా స్టార్ట్ చేసినాము. లాస్ట్ మెట్టు ఎక్కేసరికి మా అవతారాలు ఎట్లున్నాయి మీరు కూడా చూడండి. అట్లా అయిపోయింది. ఫుల్ టైర్డ్, అసలు కాళ్ళు ఫుల్ గుంజినాయి. మోకాళ్ళ పర్వతం ఎక్కేటప్పుడు అయితే కొండపైన దేవుడు ఏమో కానీ ఫస్ట్ నాకు ఆడనే దేవుడు అనిపించిండు. అంత నొప్పి, అసలు ఎక్కలేకపోయినా. ఒక 3 మెట్లు ఏమి ఎక్కినా అసలు నా వల్ల అవుతలేదు. మా ఆయన నుండి 3 కాదు ఒక 5 అన్న ఎక్కువ కనీసం అని అంటే 5 ఎక్కడానికి చాలా ట్రై చేసినా. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు మస్తు పెయిన్ వచ్చింది. నాతో పాటు మా పిల్లలు కూడా ఎక్కిరు. అక్కడ 3550 650 మెట్లు ఉన్నాయి. మా పిల్లలల్లా 2500 ఎక్కిరు. చిన్న పిల్లలు అసలు వాళ్ళే అంత మంచిగా ఎక్కిరు. వాళ్ళు అసలు ఏమంటారు, కొంతమంది పిల్లలు డల్గా అయిపోతారు, ఎట్లనో ఉంటారు. మా పిల్లలు అసలు అలసిపోలేదు. అసలు అప్పటికి నేను ఎత్తుకుంటా అని మా అమ్మ మా తమ్ముడు అంటే కూడా వద్దు మేము నడుస్తాం అన్నీ నడుస్తూనే వర్రు. మళ్ళీ మెట్టుకి గోవింద 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 అంటారు. నాకు ఎక్కినాక తర్వాత నేను ఇట్లా వీడియో చూసేటప్పుడు అనిపించింది, నాకంటే మా పిల్లలు మంచిగా ఎక్కిర్రు గోవింద నామం చెప్తూ. అంత చిన్న పిల్లలు నోరు తిరగక అంత బాగా చెప్తుర్రు గోవింద గోవింద అని. నాకు తర్వాత వీడియో చూసేటప్పుడు నాకు మంచిగా అనిపించింది. మా చిన్న పాప 1.5 year ఉంది, అంటే ఇంకా 2 కంప్లీట్ కాలేదు. సెకండ్ బర్త్డే రాలేదు. ఆమె ఏమంటారు నాన్న పక్కన వాళ్ళందరూ అంటే గోవిందా అంటారు. అది ఎంత బాగా చెప్తుందో. ఆమెనైతే అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఇంత చిన్న పిల్ల గోవిందా అనుకుంటూ ఎక్కుతుందని. చిన్నపిల్లలతో పోలిస్తే మేమైతే తక్కువనే. వాళ్ళే 2500 మెట్లు ఎక్కినప్పుడు మేము 3000 మెట్లు ఎక్కడో గొప్పనా అనిపించింది. కాకపోతే కొంచెం టైర్డ్, అంటే అలసిపోయినాం అనమాట. ఫుల్ నొప్పులు అయినాయి కాళ్ళు. అంటే ఇంటికాడ ఉండేటోళ్ళు అట్లా ఎక్కేసరికి ఫుల్ నొప్పి అయిపోయింది. కానీ మా పిల్లల అల్లరితోని ఆ మధ్యలో జింకలు కోతులు అట్లా మంచిగా గడిచిపోయింది. ఆ డే మొత్తం పెట్టినాం ఇంకా. కాబట్టి మంచిగా అయితే అనిపించింది. మీరు కూడా చూడండి మా వీడియో, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మీకు కూడా కొంచెం నచ్చుతుంది. వాళ్ళనే ఎక్కువ చూపించినాం. ఎందుకంటే దేవుని అవతారాలు కొన్ని చూపించినాము. అట్లనే పిల్లలను చూపించినాము. వాళ్ళు గోవిందా చెప్తూ వాళ్ళ అల్లరి అట్లా. ఈ వీడియోలో అయితే ఎక్కువ వాళ్ళదే ఉంటుంది. చూడండి, వాళ్ళదే దేవుందే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కాలు నొప్పి లేసాయి, చేతులు నొప్పి లేవడం కాదు.
ఫోటో పోతాంది అంకుల్ తీసుకురండి చాను చాను అక్కడికి పోరా మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళరు అందరూ చాను చాను ఇగో ముట్టినావు కదా చాను ఒక్కసారి ఇగో ఆద్య ముట్టని ఆద్య ముట్టుతాను ఏమనదు అట్లే ముట్టండి అందరూ ముట్టుకోరి ఏముంది ఫోటో తీసుకున్నావా వీడియో రండి జగన్ జగన్ బాగా వీడియో తర్వాతకి ఏమో చేస్తుండు దాన్ని పిలిచి కూడా అంటున్నాడు అమ్మా ప్రిన్సీ ప్రిన్సీ హాయ్ అప్రి హాయ్ అప్రి మామ పోయిండు పోయిండు మామదా వేసుకో వేసుకో గోవిందా గోవిందా ఏంటి అది గోవిందా ఈయన గోవిందా అమ్మా ఇట్రా చిట్టమ్మ చిట్టమ్మ మెట్లకు మొక్కినాము వస్తున్నా పైన ఇంకోటి ఉంది దాని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కుర్తా కావురా అదేమో రామ్ చిల్క ఏం లేదు నడవరి పొద్దుపోతుంది దగ్గర అది తీసుకొని వెళ్ళిపోయింది ఇంకోటి దగ్గర దానికి ఎంత అనుమానం
కర్పూర వెలిగించమ్మ ఏడో కొండ భాస్కర్ ఎన్ని తెలుసా 3 జగన్ జగన్ ప్రిన్సీ గోవిందా 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 నీళ్ళు బాటలు ఎక్కువ 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 నేను ఎక్కలేదు ఎక్కువ లేకుండా లేవని చెప్పుకోలేదు మీరు నన్ను లేపకూరి 12 అడ్డం లేవట్లేదు ఇలా వేస్తే రేపు ఇంటికి వెళ్తాం.